Hi friends, today I'll tell you few things about the cancer. Okay, like క్యాన్సర్ అని మనకు ఒక డాక్టర్ ఒక్కసారి టెస్ట్ చేసి మీకు చెప్పేస్తే మీకు క్యాన్సర్ 100% ఉంటుంది అని మీరు ఎట్లా అనుకోకూడదు. ఆ పర్టికులర్ టెస్ట్లు ఏమైనా తేడా కూడా రావచ్చు. దట్ ఈజ్ నంబర్ 1. నంబర్ 2, సిమ్టమ్స్ లేదు బట్ ఒక డాక్టర్ చెప్తున్నారు దట్ యూ హ్యావ్ క్యాన్సర్. ఓకే, స్టిల్ యూ షుడ్ బీ కేర్ఫుల్, యూ షుడ్ గో ఫర్ ద సెకండ్ ఒపీనియన్. ఓకే, ఇంకొకసారి వేరే చోట్ల మీరు టెస్ట్ చేయించండి. ఓకే, సో మై సజెషన్ ఈజ్ ఒక్కోసారి కాకుండా రెండోసారి మనం సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే మనకు ఏదో అని అయిపోతుందని కాదుగా. సో ఫైనలీ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఇంకొక ల్యాబ్లో మీరు టెస్ట్ చేయించండి. అండ్ ఇట్స్ వెరీ సింపుల్ థింగ్స్. ఐ టెల్ యూ ఫ్యూ టెస్ట్ మీరు చేయిస్తే కూడా మీకు కూడా తెలిసిపోతుంది అన్నమాట. దట్ ఈజ్ యాక్చువల్లీ ద నంబర్ 1 టెస్ట్ ఈజ్ హుమా ఐఆర్. దట్ ఈజ్ నంబర్ 1. నంబర్ 2 ఈజ్ serum LDH, and number 3 is the ESR and CRP, and number 4 serum ferritin. ఓకే, సో ఈ 4 టెస్ట్ మీరు చేశారంటే కూడా మీకు 100% దాని నుంచి మీకు తెలిసిపోతుంది. బికాజ్ దీనిలో అబ్నార్మాలిటీ మనకు చూపిస్తే ఓకే ఎప్పుడైనా బియాండ్ ద రేంజ్ మనకు చూపించిందంటే దట్ మీన్స్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ దర్ మే బి క్యాన్సర్స్. ఓకే, అండ్ లక్షణం కూడా మీకు ఉన్న లక్షణాలు కూడా అన్నీ మ్యాచ్ అవ్వాలి అక్కడ. ఇది కూడా మీరు చూడాలి. ఇఫ్ సపోజ్ లక్షణాలు లేదు అయినా సరే సంబడి ఈస్ టెలింగ్, సంబడి ఈస్ గివింగ్ దట్ రిపోర్ట్ అండ్ యూ షుడ్ నాట్ బిలీవ్ ఇన్ దట్. యూ షుడ్ గో ఫర్ ద సెకండ్ ఒపీనియన్. దట్స్ మై ఒపీనియన్. ఓకే, సో ఇన్ కేస్ ఇఫ్ యూ ఫీల్ లైక్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఉన్నాయి దెన్ యూ కెన్ డూ దిస్ టెస్ట్. మీరు ఇంట్లో కూర్చొని కూడా మీకు తెలుసుకోవచ్చు మీకు ఇన్ కేస్ ఉందా లేదా అని తెలిసిపోతాయి అక్కడ. ఓకే, అండ్ యూ షుడ్ గో టు ఏ జెన్యున్ ల్యాబ్. ఓకే, పీపుల్ హూ ఆర్ రన్నింగ్ such kind of lab like maybe government labs or maybe like certain labs which is run by some sort of charitable hospital, they'll give you the clear picture.